నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని డ్రైవర్లకు కొత్త మార్గదర్శకాలను అయితే అధికారులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే, కువైట్ రోడ్డు పైన లైన్లు మారే సమయంలో నిబంధనలు పాటించకపోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందని చెప్పేసి జనరల్ ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అలాగే ఎవరైనా రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు, రహదారుల మీద వెళుతూ ఉన్నప్పుడు, ఒక రోడ్డు నుంచి మరో రోడ్డు మీదకి వస్తూ ఉన్నప్పుడు, అంటే లైన్ను మార్చే ముందు రహదారి పైన తగినంత ఖాళీ ఉందో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. ముందుగానే ఇండికేటర్ వేయడం, నెమ్మదిగా అవసరమైన లేన్లోకి మారడం, తగిన వేగాన్ని పాటించడం, ఇతర వాహనాలకు సురక్షిత దూరం ఉంచడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అలాగే లేన్ మార్చేందుకు రహదారి పైన తగినంత ఖాళీ ఉందో లేదో ముందుగా అయితే డ్రైవర్లు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్చిన లైన్ వైపు నెమ్మదిగా వెళ్ళాలని చెప్పేసి జాగ్రత్తగా తగిన వేగంతో మీరు లైన్ మారాల్సి ఉంటుంది. ఇతర వాహనాలు సమీపంలో ఉన్నప్పుడు లైన్ మార్చకూడదని చెప్పేసి రోడ్డు వినియోగదారుల భద్రత కోసం ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. సురక్షితమైన డ్రైవింగ్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పి తెలిపిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, మీరు హైవేల మీదకి వచ్చినప్పుడు, ఎక్స్ప్రెస్ వేల మీదకి వచ్చినప్పుడు, ఏదైనా ఒక లైన్ నుంచి మీరు ఇంకొక లైన్కు మారాలంటే కానీ వెనకాల వెహికల్ వస్తుందా లేదా, అలాగే తగినంత స్పీడ్తో అయితే మీరు లైన్ మారాల్సి ఉంటుంది. అలా అని స్పీడుగా మారవద్దని చెప్పేసి తగినంత వేగంతో నెమ్మదిగా వెహికల్ వస్తుందా లేదా అని చూసుకొని, అలాగే మీరు ఎక్కడైనా సరే కానీ ఒక రోడ్డు మీద నుంచి మరొక రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు సరిగ్గా చూసుకొని అయితే మీరు మారాల్సి ఉంటుంది. ఇలా చూడకుండా మారడం వల్ల కువైట్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల అనేక మంది గాయాలు పాలవుతూ ఉంటే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.